గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు అంటే ఈ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నాయో అనే విషయాన్ని ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడి నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 4వ తారీఖు దాకా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కొనుగోలు అయితే మాత్రం చేయగలుగుతారు. బ్యాంక్ రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఈ నెలలో. ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించబడతాయి. పోటీ పరీక్షలు విద్యార్థులకు విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పరిజ్ఞానం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో చక్కగా నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే మీరు బాగా శ్రమపడాలనే తత్వం బాగా పెరుగుతుంది. కష్టపడాలనే తత్వం బాగా పెరుగుతుంది. పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈ నెలలో బాగా కష్టపడతారు మీరు. అలాగే కొత్త ప్రాజెక్టులు చేయడం కానీ, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొత్తగా వ్యాపారాలు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలి అని, ఉత్సాహంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని, ప్రేమగా అందరితోటి ఉండాలి అని, అందరినీ కలుపుకుపోవాలనే ఆత్రత బాగా పెరుగుతుంది ఈ యొక్క ముఖ్యంగా ఈ నెలలో. కాకపోతే వేడి నీరసం కొంచెం వేడి చేసే గుణం ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయండి. వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండండి. తెలివిగా వ్యవహరించండి. ధైర్యంగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి, వృత్తిపరంగా మంచి అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి కమ్యూనికేషన్ పరమైనటువంటి అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలకు కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విదేశాలు ఉండే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం జాతక ఫలాలు జాతకాలు ఒకసారి చూపించుకోండి. కానీ నెట్వర్కింగ్ ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా బాగా అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అనుకూలతలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసిన, ప్రేమ వ్యవహారాల కోసం ప్రయత్నం చేసిన, కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా కూడా ఈ నెలలో ఎవరికైనా చెప్పడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారాల్లో కానీ, భూముల్లో కానీ, గృహాల్లో కానీ, బంగారంలో కానీ పెట్టుబడులు పెడితే మీకు అనుకూలిస్తాయి. ఏదైనా కూడా ఒకసారి జాతకం కూడా చూపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసి, ఏ దశలు నడుస్తున్నాయో చూసి మీకు ఏం వ్యాపారం కలిసి వస్తుందో, లేకపోతే ఏం కలిసి వస్తుందో, లేదా గ్రహస్థితి బాగుందా లేదా అనేది చెప్తూ ఉంటాం. లేదా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేయిస్తుంటాం. తద్వారా ఏంటంటే మీ జీవితంలో పెట్టిన పెట్టుబడులు నష్టపోరు. ఏదైనా కోరికలు ఉన్న తీరతాయి. సమస్యలు అంటే పోతుంటాయి. కాబట్టి ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు ఈ నెలలో చక్కని లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం తత్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఆర్థికంగా పరిస్థితులు అయితే మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కాకపోతే స్టాక్ మార్కెట్లో కానీ లేదా ట్రేడింగ్లో కానీ పెట్టేవాళ్ళు జాతకం చూపించుకోండి. అలాగే రియల్ ఎస్టేట్లో మాత్రం డబ్బులు పెట్టచ్చు. బంగారం కొనుగోలు చేయొచ్చు. వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి బాగా అవకాశాలు కనపడుతున్నాయి. అయితే అనవసరమైన వస్తువులు చేయకుండా జాగ్రత్త పడండి. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండండి. పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. బడ్జెట్ ప్లానింగ్ని నిర్వహించుకునే ప్రయత్నం చేయండి. జీవన విధానంలో మాత్రం మార్పు తీసుకురండి. రోజువారీ పనుల్లో మార్పులు తీసుకురండి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి. ఆహారం పట్ల మార్పులు తీసుకురండి. యోగా, మెడిటేషన్, ధ్యానము లాంటివి ప్రాక్టీస్ చేయండి. అలాగే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్, అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించడము, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము చేసుకోండి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉన్నతమైన వ్యక్తులతో మెలగలుగుతారని చెప్పచ్చు. అలాగే రాజకీయ పరంగా తెలివితేటలతో కూడుకున్నటువంటి ఎత్తులు వేసి రాజకీయంలో మీ పదవులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం కానీ, స్వయం ఉపాధి కోసం కానీ బాగా ప్రయత్నం చేయగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త విజయాలు పొందే అవకాశాలు, క్రియేటివ్గా ఆలోచించే తత్వం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అనుకున్నది సాధించడానికి, ఉన్నతంగా ఎదగడానికి, గొప్ప ప్రయత్నాలు చేయడానికి బాగా అవకాశాలు కనపడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా మీ మనసులో ఉండే భావాలను ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు.
ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. అలాగే ఈ ముఖ్యంగా బోనస్‌లు వచ్చే అవకాశాలు, ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడేటటువంటి ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, విదేశాలు వెళ్ళడానికి కానీ చాలా అనుకూలమైన సమయంగా ఈ నెల కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ నెలలో ఉన్నతమైనటువంటి స్థాయి అవకాశాలు, పరీక్షా ఉత్తీర్ణతలు, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయిన, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న మీకు చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సమర్థవంతంగా పనులు చేస్తారు. వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహాలు కుదురుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదరికి వెళతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు కనపడుతున్నాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడం, వివాహం కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి. కోపతాప ఆవేశాల నుంచి బయటపడే ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేసుకుంటారు. మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఇతరులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ప్రతి వ్యక్తితోటి రిలేషన్ బలపడుతుంది. గొప్ప నాయకత్వ లక్షణాలు మొదలవుతున్నాయి. నూతన ఒప్పందాలు ఏమైనా ఉంటే విజయం అవుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాల ద్వారా డబ్బులు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భూములు, గృహాలు, యంత్ర పరికరాలు అమ్మడం గానీ, కొనడం గానీ మీకు కలిసొస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. పట్టుదల బాగా పెరుగుతుంది. కృషి బాగా పెరుగుతుంది. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటే కనుక ఆ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. మీరు అనుకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు అయితే మాత్రం తీసుకోగలుగుతారు. ప్రేమికులు కూడా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. శారీరకంగా కూడా కోరికలు తీర్చుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు, సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. మొట్టమొదటిలో కొంచెం వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా సరే తర్వాత 15 రోజులు దాటిన తర్వాత మాత్రం అనుకూలంగానే కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగిని, ఉద్యోగస్తులకి స్వల్ప ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళీ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని చెప్పొచ్చు. శిక్షణా సంస్థలకు సంబంధించిన వారికి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ట్రైనింగ్‌కి సంబంధించి సెంటర్‌లకనమాట. ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రశాంతమైన వాతావరణమే కనపడుతోంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకి ఇంట్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే ఎవరైనా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం, ప్రేమికులు కలవడం కలిసొస్తుందని చెప్పొచ్చు. అలాగే సోదరీమణుల నుంచి శుభవార్త వినడం కానీ, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. మీలో నీతి, నిజాయితీ బాగా పెరుగుతాయి. దైవచింతన బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకు బాగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే వివాహం అయిన తర్వాత భార్య వల్ల మీకు బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయి కాబట్టి వివాహం అవ్వనటువంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు వివాహం కోసం. జాతకాలు కూడా చూపించుకోండి. వివాహాలు ఎందుకు కుదరట్లేదో దానికి బట్టి దానికి ఏమైనా పరిహారాలు చేయించుకోండి. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ పెడతారు. సమాజంలో ఉండే వ్యక్తుల ద్వారా మీరు మంచి గుర్తింపు పొందగలుగుతారు. అలాగే చేతి పని చేసేవాళ్ళు, కుల వృత్తి చేసేటటువంటి వారికి కూడా ఎక్కువ అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. అలాగే స్నేహితుల ద్వారా మంచి శుభవార్త వింటారని చెప్పొచ్చు. మంచి అవకాశాలు మాత్రం పొందగలిగే అవకాశాలు బాగానే కనపడుతున్నాయి. అలాగే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడంతో పాటుగా అహంకార, కోపతాపావేశాలు తగ్గించుకొని అందరితో ప్రేమగా మెలిగినట్లయితే మీకు ఈ నెలలో మంచి పేరు వస్తుందని చెప్పొచ్చు. అందరికన్నా గొప్పగా బతకాలన్న తపన మాత్రం బాగా పెరుగుతుంది. అలాగే తెలివితేటలతోటి మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు కూడా ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇష్టం లేనటువంటి చదువులు మాత్రం దూరంగా పెట్టండి. ఇష్టమైనటువంటి చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకి తల్లిదండ్రులతోటి ఈ ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే కాలేజీలో అనుకూల వాతావరణం కనపడుతుంది. అర్థం కానటువంటి సబ్జెక్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే ఇంకా బాగా ఏదో సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ముందడుగు వేస్తారు. కాకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు చేసే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. అలాగే ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు టీమ్ స్పిరిట్‌తో పనిచేసుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్‌లో కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి విషయాల్లో పురోగతి కనపడుతోంది. చాలా అభివృద్ధి, శుభవార్త వినడము, కళా సాంస్కృతిక రంగాల్లో చక్కని ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. మానసికంగా దృఢత్వం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించుకోగలుగుతారు. నూతన సంబంధ బాంధవ్యాలు వృద్ధవుతాయని చెప్పొచ్చు. వ్యాపారంలో మొట్టమొదటి కొంచెం స్వల్పంగా ఇబ్బందులు తలెత్తినా మళ్ళా వ్యాపారాలు పుంజుకుంటాయి. ఇదేమైనా వ్యాపారస్తులు ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. ఆ యంత్రాన్ని వ్యాపార సంస్థలో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారంలో నష్టాలు రావు. వ్యాపారాలు తొందరగా సక్సెస్ అవుతాయి. జనాలను ఆకర్షించుకుంటుంది. కాబట్టి ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము దానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు ఆ యంత్రాన్ని కొరియర్ చేస్తాం. ఏదేమైనా కూడా ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారాల్లో స్నేహభావంతో వ్యాపారం చేసేటటువంటి వ్యాపార సంస్థల ద్వారా మీకు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. మొండి బాకాయలు విసులవుతాయి.
అప్పులు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేయడము చేసినట్లయితే మీకు ఈ నెలలో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.